కేశవరావు ఇంట్లో ఫైరింగ్ జరిగింది. ఆ కేసులో అసలు యాక్చువల్గా వెంకట్ కాల్పులు జరిపాడా, లేదు ఆ డ్రైవరే కాల్పులు జరుపుకుని చనిపోయాడు? ఆ కేసులో మీరు చాలా కొత్త విషయం తీసుకొచ్చారు. దాన్ని బ్రేక్ త్రూ ఎలాగ వచ్చింది అంటే అప్పట్లో సిచ్యువేషన్ మర్డర్ జరిగిందనే వచ్చింది, కానీ తర్వాత సూసైడ్గానే మారింది. లేదు అంటే ఇనిషియల్గా మర్డర్ అని ఇనిషియల్గా ఇంట్లో పేరెంట్స్ మాత్రం ఫస్ట్ 1 అవర్ ఒకలాగా మాట్లాడి తర్వాత 1-2 అవర్స్ తర్వాత వాళ్ళ వర్షన్ మార్చారు. ఫస్ట్లో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి కూడా వాళ్ళ అబ్బాయి సూసైడ్ చేసుకుంటాడని అన్నారు వాళ్ళు. తర్వాత మరి ఏ రీజన్స్తో మార్చారో వాళ్ళ వర్షన్ మారింది. సైంటిఫిక్గా దాన్ని అనలైజ్ చేసి చూస్తే చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి అతను తుపాకి తీసుకుని ఇతను కాల్చుకుంటాడు అనేది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము తెలుసుకుంటే అర్థమైన విషయం ఏంటంటే చాలా సందర్భాల్లో అతను తుపాకి ఇతను క్యారీ చేస్తాడని సరదాగా. ఓకే. బయటికి వెళ్ళినప్పుడు కూడా 2-3 సార్లు వేరే వాళ్ళు ఎవిడెన్స్ చూసి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. దాన్ని పట్టుకుని ప్రోబ్ చేస్తూ పోయాము. అందులో యాక్చువల్ ఆ లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎవరైతే అతనే చనిపోయిన వ్యక్తి కాల్చుకోలేదు, రెండో వ్యక్తి కాల్చడానికి వచ్చిన అభియోగంతో నేను ఏకీభవించలేదు. ఆ విషయంలో నేను గట్టిగానే ఆఫీసర్స్తో మాట్లాడాను. సో అనుమానాస్పదంగా ఉన్నప్పుడు లేదు క్లారిటీ లేనప్పుడు కొంత మనం వేచి చూస్తే బాగుంటుందన్న ధోరణితో నేను చెప్పాను. ఇనిషియల్గా మర్డర్ కేసు కానీ అయింది, తర్వాత సిఐడికి ట్రాన్స్ఫర్ అయింది. మర్డర్ కేసులోనే ఛార్జ్ చేశారు దాన్ని. కానీ ఆ కేసులో మీరు మర్డర్ కేసు కానీ ఛార్జ్ షీట్ ఏమని మీకు ప్రెజర్ ఇచ్చారని కొంత వచ్చింది వార్తలు 10th వరకు. అంటే దాంట్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. నేను ఏకీభవించకపోయినప్పటికీ కొంతమంది అధికారులు అది మర్డర్ అవడానికి, ఎందుకంటే డైరెక్ట్ ఐ విట్నెస్లు ఎవరైనా లేరు అక్కడ, ఏదన్నా సర్కమ్స్టాన్సెస్ని బట్టి డిసైడ్ చేయాల్సిందే. కాబట్టి ఒక సెక్షన్ ఆఫ్ ఆఫీసర్స్ అభిప్రాయం ఏంటంటే అది మర్డర్ అని. సో నేను ఐ డిస్ప్యూటెడ్ విత్ దట్. కావడానికి అవకాశాలు లేవు అని చెప్పేసి. అంటే మీ సర్వీసులు తీసుకుంటే మంచి మంచి కేసులను బ్రేక్ త్రూ తీసుకొచ్చారు. అదేవిధంగా టాస్క్ ఫోర్స్లు ఉన్నప్పుడు కూడా మీరు ఒక వెపన్స్ కేసును పట్టుకొచ్చారు. అసలు ఆ కేసు గురించి ఒకసారి చెప్పండి. ఇప్పుడు మధ్యల చెరువు సూరి మర్డర్ కేసులో ఉన్నటువంటి భాను ఫ్రెండ్ ఒక అతను ఇద్దరు ఇనీషియల్గా 1-2 వెపన్స్ వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అసలు ఈ చైన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ వెపన్స్ ఎక్కడి నుంచి సప్లై అవుతుంది అనే విషయం మేము డీప్గా ప్రోబ్ చేస్తే ముంగేర్ అని చెప్పేసి బీహార్లో ఒక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉంటుంది. ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న యాంగ్జిలరీ ఇండస్ట్రీస్లో ఈ ఇలిసిట్ వెపన్స్ తయారవుతున్నాయి, ఇల్లీగల్ వెపన్స్ తయారవుతున్నాయని, అవి యూపీకి వచ్చి యూపీ నుంచి హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వెళ్తున్నాయని చెప్పి ఒక లీడ్ వస్తే, సో ఆ చైన్ బ్రేక్ చేద్దామన్న విషయంతో టీం తీసుకుని ఆగ్రా దగ్గర టుండ్లా అనే ప్లేస్కి వెళ్ళాం. అక్కడ ఆ గ్యాంగ్ని పికప్ చేయడం జరిగింది. అక్కడ చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఒక ప్రైవేట్ డ్రైవర్ చాలా యాక్టివ్గా మాతో, ఒక డ్రైవర్ని మేము ఢిల్లీ నుంచి హైర్ చేసాం. ఆ డ్రైవర్ చాలా యాక్టివ్గా మాతో పార్టిసిపేట్ చేశాడు. ఆ చైన్ ఇట్ లెడ్ టు ద రికవరీ ఆఫ్ 14 పిస్టల్స్, హైయెస్ట్ రికవరీ. అందులో భాను కూడా రోలే ఉందండి. భాను ఇట్లా వచ్చినటువంటి ఇల్లీగల్ వెపన్స్లో ఒక సెక్యూరిటీ సంస్థ పేరు చెప్పి అప్పుడు ఒక వెపన్ ఎక్వైర్ చేశాడు. అది సబ్సిక్వెంట్లీ రాయలసీమలో ఇంకెవరికో ఇవ్వడం జరిగింది. ఆ వ్యక్తిని కూడా పికప్ చేసి ఆ వెపన్ కూడా రికవర్ చేసాం. అంటే ఇతని కోసం తీసుకున్న వెపన్ కాదు, ఇతని మిత్రుడి కోసం ఎవరి కోసం ఇతను వెపన్ ఎక్వైర్ చేశాడు. అంటే భాను అప్పట్లో మీకు ఎలాగా దగ్గర వేయడం? భాను ఏం లేదు, ఫస్ట్ టైం నేను భానుని మీరు ఒకసారి అరెస్ట్ చేశారు కదా ఇదే సందర్భంగా. ఫస్ట్ టైం అరెస్ట్ చేసింది ఇదే సందర్భంగా, ఇదే కేసులో. ఫస్ట్ బాను అరెస్ట్ చేసింది మీరు. ఎస్. దాని తర్వాత సూరి మర్డర్ కేసులో బాను సబ్సిక్వెంట్ సూరి మర్డర్ కేసు చాలా గ్యాప్ తర్వాత అయింది. దీని తర్వాత మీరు ఒక పంజాగుట్ల మర్డర్ కేసులో కూడా టాస్క్ ఫోర్స్ బ్రేక్ చేశారు. సెన్సేషనల్ మర్డర్ కేసు అది. సిసోడియా అని చెప్పేసి బిజినెస్ మ్యాన్, ఇనీషియల్గా యంగ్స్టర్, కారణం ఏంటో తెలియకుండా ఇబ్బంది పడే లాంటి పరిస్థితి. అప్పట్లో ఏ సెన్సేషనల్ కేసు ఉన్నా, ఇంపార్టెంట్ కేసు ఉన్నా, ఎప్పుడైతే లీడ్స్ రాని సందర్భాలు ఉంటాయో అటువంటి సందర్భాల్లో ల్యాండ్ ఆర్డర్ పోలీస్తో పాటుగా కమిషనర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం టాస్క్ ఫోర్స్ కూడా యాక్టివ్గా రోల్ తీసుకునేది. దట్స్ ఐ వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేషన్ అది. ఫైనల్గా ఎవరైతే చనిపోయాడో అతని సొంత బాబాయ్ కొడుకు ఇతను దుబారాలు చేస్తున్నాడని చెప్పేసి, డ్రగ్స్కి లేకపోతే విచ్చలవిడితనానికి ఎక్కువ గోవా తిరగడం ఇటువంటివి చేస్తున్నాడని చెప్పి ఆబ్జెక్షన్ చెప్పినందుకు తనకు అడ్డొస్తున్నాడని చెప్పేసి గుల్బర్గా దగ్గర నుంచి ఒక హైడ్ కిల్లర్ని, ప్రొఫెషనల్ హైడ్ కిల్లర్ని తీసుకొచ్చి మర్డర్ చేశారు. ఇనీషియల్గా ఇట్ వాజ్ అ క్లూలెస్ కేస్. బట్ అప్పట్లో ఉన్న పంజాగుట్ట ఇన్స్పెక్టర్ మల్లారెడ్డి గారు, నేను ప్లస్ మా టీం అందరం కలిసి, మా దగ్గర శ్రీనివాస్ అని ఒక కానిస్టేబుల్ ఉన్నాడు, వెరీ యాక్టివ్, యాక్టివ్ అండ్ చాలా లాట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి మొత్తం కేసెస్లో అతనివి. అతను చాలా ప్రధానమైన భూమిక పోషించాడు ఈ కేసులో. సో ఫైనల్ అక్యూజ్ చేరడానికి 7 లింక్స్ మేము కట్ చేస్తూ పోవాల్సి వచ్చింది. ఫస్ట్ ఒక వ్యక్తిని పట్టుకుంటే ఆ వ్యక్తి నుంచి రెండో వ్యక్తి నుంచి మూడో వ్యక్తి. లక్కీగా ఏంటంటే ఎక్కడ చైన్ బ్రేక్ అవ్వలేదు. ఫైనల్లీ ఇట్ లెడ్ టు ద యాక్చువల్ అక్యూజ్డ్ హూ ఇన్వాల్వ్డ్ ఇన్ మర్డర్. అతను గుల్బర్గా నుంచి తీసుకొచ్చాం. అంటే మీరు గుల్బర్గా తీసుకొచ్చినప్పుడు ఒక మంచి క్రైమ్ సీన్, ఒక సినిమా సీన్ క్రియేట్ అయింది, ఒక వెహికల్ దాని తర్వాత చేంజింగ్ జరిగిందండి. ఒకసారి ఆ సీన్ యాక్చువల్గా అందులో ఉన్న ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నాడో అతనికి ఈ మర్డర్ కాకుండా లోకల్గా ఒక ఫ్యాక్షన్లో ఇన్వాల్వ్ అవుతాను. అతని కుటుంబానికి ఇంకో కుటుంబానికి పెద్ద ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయి కాబట్టి ఒకళ్ళొకళ్ళని చంపడం జరుగుతుంది. చాలా కాలంగా అతను లోకల్ పోలీస్ కూడా దొరకట్లేదు అక్కడ. సో ఆ క్రమంలో అతను ఎక్కువగా ఊళ్ళలో ఉండకుండా అడవులు ఏమట, పొలాలు ఏమట, తోటలు ఏమట తిరగడం అతనికి అలవాటు.
సో అతనికి సంబంధించిన ఒక వ్యక్తిని ఫోన్ చేయించి మేము అక్కడికి వెళ్ళే క్రమంలో అతను చాలా జాగ్రత్తగా ఉండి చుట్టుపక్కల పరిసరాన్ని గమనించి అనుమానం లేకపోతే దగ్గరికి వస్తాడని మాకు ఒక రూఢిగా తెలిసినందుకు మేము మాకు సంబంధించిన అంటే ఆ వ్యక్తిని ఎవరినైతే అతను కలవడానికి రావాలో అతని సీట్లో కూర్చోబెట్టి కనపడకుండా మా శ్రీనివాస్ అని ఇంకో కానిస్టేబుల్ని కారులో పడుకోబెట్టి ఆ కార్ అంటే ఊర్లో వరకు రమ్మని అతను చెప్పాడు, వెళ్ళడానికి కుదరలేదు. ఎందుకు వెళ్ళలేకపోయామని చెప్పాల్సిన సందర్భంలో కార్ అది పంక్చర్ అయిందని చెప్పేసి దానికి జాక్ ఎక్కిచ్చేసి ఆ సీన్ క్రియేట్ చేసి అక్కడ కూర్చున్నాం. చుట్టూ చెరుకు తోటలో మిగతా టీం అంతా ఇచ్చున్నారు. వాడు ఎంత అలర్ట్ అంటే పోలీసులైనా కాదులే కానీ అతనికి ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో ఫ్యాక్షన్లో వాళ్ళు వచ్చి అతను దాడి చేస్తారనే ఉద్దేశంతో అతను పిస్టల్ని కాక్ చేసుకుని క్యారీ చేస్తున్నారు. సో అంత రిస్కీ ఆపరేషన్లో మా శ్రీనివాస్ అనే కానిస్టేబుల్ దూకి చేజ్ చేసి పట్టుకున్నాడు. వెరీ ఇంపార్టెంట్, చాలా ధైర్యంగా చేసిన ఆపరేషన్ అది. ఆ